వెంటాడవలసిన 3 మంచి లక్షణాలు. మొదటి భాగము. I want to speak on 3 things. నేను 3 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. And before I speak on those 3 things, ఆ 3 విషయాల గురించి మాట్లాడే ముందు just some introductory comments. కొన్ని పరిచయ వ్యాఖ్యలు. As young people, యవ్వనస్తులుగా when we are zealous, which is a very good thing, మనం ఆసక్తిగా ఉన్నప్పుడు అలా ఉండటం మంచిదే. we must remember what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో మనం గుర్తుంచుకోవాలి. The glory of young people is their zeal. యవ్వనస్తుల ఆసక్తి వారికి అలంకారము. And if you're not zealous when you're young, I say something is wrong. మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు మీకు ఆసక్తి లేకపోతే ఏదో లోపముందని నేను చెప్తాను. The glory of older people, if older means mature spiritually, is their wisdom. వృద్ధుల అలంకారము వారికున్న జ్ఞానము. వృద్ధులంటే ఆత్మీయంగా పరిణితి గలవారు. There's a lot of difference between zeal and wisdom. ఆసక్తికి జ్ఞానమునకు చాలా తేడా ఉంది. And if you have zeal and wisdom, it's really great. మీకు ఆసక్తి జ్ఞానము ఉంటే అది చాలా మంచిది. That's what you should strive for. మీరు దాని కొరకే ప్రయాసపడాలి. Jesus grew in wisdom. యేసు జ్ఞానమందు వర్ధిల్లెను. Let me show you 2 verses concerning Jesus. యేసును గురించి మీకు 2 వచనాలు చూపిస్తాను. First of all, Luke chapter 2. మొట్టమొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము. It says about Jesus twice. యేసు గురించి ఈ విధంగా 2 సార్లు చెప్పబడింది. Luke chapter 2 verse 40. లూకా 2వ అధ్యాయము 40వ వచనము. He kept increasing in wisdom. ఆయన జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. Verse 52, he kept increasing in wisdom. 52వ వచనం. ఆయన జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. That is when he was a child. అది ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. Don't try to follow Jesus when he's 30 years old, walking on the water, casting out demons, preaching. యేసు 30 ఏళ్లప్పుడు చేసిన వాటిని, నీళ్లపైన నడవడం, దయ్యాలను వెలగొట్టడం, బోధించడం వంటి వాటిని అనుసరించడానికి ప్రయత్నించకండి. That's not where to start. మొదలు పెట్టాల్సింది అక్కడ కాదు. You can reach there. మీరక్కడకు చేరుకోవచ్చు. Start where he started as a child. ఆయన బాలుడిగా ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే మొదలు పెట్టండి. Growing in wisdom. జ్ఞానమందు వర్ధిల్లుట. The most important thing that a young person needs to do is to grow in wisdom. ఒక యవనస్తుడు చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానమందు వర్ధిల్లుట. But if you know there are some older people who have a lot of wisdom but don't have any zeal. వృద్ధులైన కొంతమందికి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ వారికి అంత ఆసక్తి ఉండదు. They're not passionate about what they believe. వారు నమ్మే వాటిని బట్టి వారికి ఉద్రేకం ఉండదు. Whereas Jesus, it says about Jesus when he drove the money changers out of the temple, his disciples remembered in John 2:17. యేసు దేవాలయంలో నుండి రోకల మార్చువారిని తరిమివేసినప్పుడు యోహాను 2:17లో ఆయన శిష్యులు ఏమి జ్ఞాపకం చేసుకున్నారంటే, He remembered that it was written, "Zeal for your house will consume me, burn me up." నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించివేయును, దహించివేయును అని వ్రాయబడి ఉన్నట్టు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. Jesus was like a burning bush, burning with zeal. యేసు ఒక మండుచున్న పొదవలే ఆసక్తితో మండుచుండెను. But because he had grown in wisdom for 30 years, కానీ ఆయన 30 ఏళ్ల పాటు జ్ఞానములో వర్ధిల్లాడు కాబట్టి his zeal could be directed in a wise way. ఆయన ఆసక్తిని జ్ఞానము గల విధంగా చూపించగలిగాడు. Now when you are young, మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు it's good to be zealous, but you must acknowledge that wisdom doesn't come overnight. ఆసక్తిగా ఉండటం మంచిదే, కానీ జ్ఞానము రాత్రికి రాత్రే రాదని మీరు గుర్తించాలి. And sometimes when you're zealous, you can despise others who don't appear to be zealous. మీరు ఆసక్తితో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆసక్తి లేనట్లుగా కనిపించే వారిని తృణీకరించొచ్చు. But it may be because they are a little wiser than you. కానీ వాళ్ళు అలా ఉండటానికి కారణం మీకంటే జ్ఞానం గలవారైనందుకు కావచ్చు. A zealous person wants to do things immediately. ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి వెంటనే దేన్నైనా చేసేయాలనుకుంటాడు. And he can be very critical. అతడు విమర్శించేవాడిగా ఉండొచ్చు. When young people are very critical about this and that, and యవనస్తులు దీన్ని దాన్ని చాలా విమర్శిస్తూ ఉంటారు. even about sin and about things going wrong in a church. పాపం గురించి, సంఘంలో ఏవైనా తప్పులు జరిగితే You can think
They are very radical. వాళ్ళెంతో తీవ్రత గలవారని మీరు అనుకోవచ్చు. They may be, if they are also humble enough to acknowledge, I don't yet have wisdom. వాళ్ళు తీవ్రత గలవారు అయ్యుండొచ్చు, కానీ వారికి జ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తించగలిగిన దీనత్వాన్ని కలిగి ఉంటేనే. I have seen young people, bachelors, criticize the children of elders. పెళ్లి కాని యవ్వనస్తులు సంఘ పెద్దల యొక్క పిల్లలను విమర్శించడం నేను చూచాను. Until they grew up and got children themselves, and their children are a mess. వాళ్లకు పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వారి పిల్లలు పాడైపోయిన వారిగా ఉంటారు. Because when they were young, ఎందుకంటే వారు యవనస్తులుగా ఉన్నప్పుడు they criticized something which they had no experience in. వారికి ఎటువంటి అనుభవం లేని వాటిని విమర్శించారు. We have worked in CFC I have worked in CFC with Ian for 32 years. నేను ఈయన్తో CFCలో 32 సంవత్సరాలుగా పనిచేశాను. And I'll tell you something. మీకు ఒక విషయాన్ని చెప్తాను. The folks who have come to me and criticized me the most and told me how to run the church are the people who have never planted one church themselves. నన్ను ఎక్కువగా విమర్శించింది, సంఘాన్ని ఎలా నడపాలో నాతో చెప్పింది, ఎప్పుడూ ఒక్క సంఘాన్ని కూడా స్థాపించని వారే. Those who plant churches realize how difficult it is. సంఘాలను స్థాపించేవారు అది ఎంత కష్టమో గ్రహిస్తారు. It's like the man I heard, whether it's a true story or not, I don't know. ఇది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. నేను ఒక వ్యక్తి గురించి విన్నాను. When he was a bachelor, he wrote a book called 10 Commandments for Parents. అతడు పెళ్లి కాక మునుపు తల్లిదండ్రులకు 10 ఆజ్ఞలు అనే పుస్తకాన్ని రాశాడు. And when he got married and had a few children, he withdrew the book from publication. అతనికి పెళ్లై కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఆ పుస్తకాన్ని ప్రచురించడం ఆపేశాడు. He probably wrote another book called Help. సహాయం చేయండి అనో మరొక పుస్తకాన్ని అతడు రాసుండొచ్చు. A father who has 10 children may not write a book on how to raise children. 10 మంది పిల్లలున్న తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలనే అంశంపై పుస్తకాన్ని రాయకపోవచ్చు. But a bachelor knows everything about raising children. కానీ ఒక పెళ్లి కాని వానికి పిల్లల్ని పెంచడం గురించి అన్ని విషయాలు తెలుసు. You must remember that Jesus only spoke about what he had done. యేసు తాను చేసిన వాటి గురించే మాట్లాడాడని మనం గుర్తుంచుకోవాలి. Acts of the Apostles chapter 1 verse 1. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనము. That was part of his wisdom. అది ఆయన జ్ఞానములో ఒక భాగము. Acts 1 verse 1. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనము. He did and taught. ఆయన చేశాడు మరియు బోధించాడు. The whole book of Luke. The first account I composed, Theophilus, this is Luke writing. The first account was the Gospel of Luke. లూకా సువార్త గురించి ఇక్కడ లూకా ఏమి రాస్తున్నాడంటే, థియోఫిలా నేను రచించిన మొదటి గ్రంథం అంటే లూకా సువార్త. Was all about what Jesus began to do and teach. యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గూర్చిన గ్రంథము. What came first? ముందేమొచ్చింది? Doing, then teaching. చేయడం, తర్వాత బోధించడం. How many hours do you think Jesus took to prepare the sermon called the Sermon on the Mount? కొండ మీద ప్రసంగం అనే ప్రసంగాన్ని సిద్ధపరచడానికి యేసుకు ఎన్ని గంటలు పట్టిందనుకుంటారు? 30 years. Right. 30 ఏళ్లు. I've had people come and ask me, Brother Zach, how long did you take to prepare that sermon? I say 40 years. ప్రజలు నా యొద్దకు వచ్చి, సహోదరుడా, ఆ ప్రసంగాన్ని సిద్ధపరచడానికి మీకు ఎంత సమయం పట్టింది? 40 ఏళ్లని నేను చెప్తాను. Jesus didn't sit down overnight. I mean, it's good to... Now, I'm not against writing notes. యేసు రాత్రికి రాత్రే కూర్చుని ఆ ప్రసంగాన్ని రాయలేదు. నోట్స్ రాసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు. Please, I have tried for years and years to tell, in all our churches, I tell the elders, please write notes for your sermons. నేను అనేక సంవత్సరాలుగా మా సంఘంలో ఉన్న పెద్దలతో ఏం చెప్పేవాణ్ణంటే, మీ ప్రసంగాలకు దయచేసి నోట్స్ రాసుకోండి. I used to do that a lot in my younger days. నా యవ్వన దినాల్లో నేను అలా చాలా ఎక్కువగా చేసేవాణ్ణి. I still have them. Detailed notes with verses and points. వచనాలతో అంశాలతో కూడియున్న వివరణాత్మకమైన నోట్స్ రాసుకునేవాణ్ణి. అవి ఇప్పటికీ నా యొద్ద ఉన్నాయి. But do you know how many elders in our churches? We have about 70 elders. Do you know how many of them listen to me? Less than 5%. మన సంఘాల్లో 70 మంది పెద్దలున్నారు. వాళ్లలో నా మాట వినేవారు ఎంతమందో మీకు తెలుసా?
5% కంటే తక్కువ. That's why I get complaints from most of the churches. Brother Zach, our elders are boring. Will you please tell them that? అందుకనే మన సంఘాల నుండి నాకు ఎన్నో ఫిర్యాదులు వస్తాయి. సహోదరుడా, మా సంఘ పెద్దలు ఎంతో విసుగు పుట్టించేవారిగా ఉన్నారు. ఆ మాటను దయచేసి వారితో చెప్పండి. Now, you brothers and sisters, take pains to write your notes whenever you share something anywhere. యవనస్తులైన మీరు ఎక్కడైనా ఏదైనా పంచుకున్నప్పుడు కష్టపడి నోట్స్ రాసుకోండి. That's a mark of humility. అది దీనత్వానికి ఒక గుర్తు. I did it extensively in my younger days. నా యవ్వన దినాల్లో దాన్ని విస్తృతంగా చేశాను. Now, when you get to my age, if you've done it for 40 years, you may not need it. మీరు 40 ఏళ్లగా దాన్ని చేసి నా వయసుకు వచ్చినప్పుడు అది మీకు అవసరం ఉండకపోవచ్చు. But that's a different thing. కానీ అది వేరే విషయం. So, it's like a doctor doing his first surgical operation. అది ఒక వైద్యుడు తన మొదటి శస్త్రచికిత్స చేసినట్లుంటుంది. He probably needs all the instructions there. అతనికి సూచనలన్నీ అవసరమై ఉండొచ్చు. If he's done a 500 operations, he doesn't need the instructions anymore. It's like that. అతడు 500 శస్త్రచికిత్సలు చేసిన తర్వాత అతనికి సూచనలు అక్కర్లేదు. ఇది కూడా అటువంటిదే. You know, it's like here we had a problem with this camera and recorder, and someone who knows about it comes and fixes it in 5 seconds. ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు కెమెరాతో సమస్య ఉంది. దాన్ని గూర్చి తెలిసిన వాడు 5 క్షణాల్లో దాన్ని బాగు చేస్తాడు. There are others who don't know it. We work at it for hours and we don't get there. అది తెలియని వాడు గంటల పాటు పనిచేసినా దాన్ని బాగు చేయలేడు. So in all these, everything in life, you do and teach. కాబట్టి జీవితంలో ప్రతి విషయంలో మీరు చేసి బోధించాలి. Why is it you have never heard me speak about urging you to go to North India? Can you tell me? నేను మిమ్మల్ని ఉత్తర భారతదేశం వెళ్ళమని చెప్పడం మీరు ఎప్పుడూ ఎందుకు వినలేదు? మీరు చెప్పగలరా? Because I haven't gone and lived there in some village myself. ఎందుకంటే నేను అక్కడికి వెళ్లి ఏ పల్లెటూరులో జీవించలేదు. The big thing I have against missionary organizations in India is that all their leaders live in the comfort of the south. భారతదేశంలో ఉన్న మిషనరీ సంస్థలకు వ్యతిరేకంగా నాకు ఉన్న విషయం ఏంటంటే, వాటి నాయకులందరూ దక్షిణ భారతదేశంలో సుఖంగా జీవిస్తారు. Send their children to good schools in the south వాళ్ల పిల్లలను దక్షిణ భారతదేశంలో మంచి స్కూల్స్ కు పంపిస్తారు. and tell other people to go and live in some village in North India where their children don't get a proper education. పిల్లలకు సరైన విద్య లభించని ఉత్తర భారతదేశం వెళ్లి అక్కడ జీవించమని ఇతరులతో చెప్తారు. To me, Jesus would never do that. యేసు ఎప్పుడూ అలా చేయడం నాకు తెలుసు. That is why I don't have any respect for a lot of the mission leaders in India. అందుకనే భారతదేశంలో ఉన్న అనేక మిషనరీ సంస్థల నాయకుల పట్ల నాకు ఎటువంటి గౌరవం లేదు. Actually, you must do first. ముందు మీరు చేయాలి అని చెప్తాను. Is it necessary to go to North India? Yes. ఉత్తర భారతదేశం వెళ్ళటం అవసరమా? అవసరమే. But who can speak about it? One who has gone there. కానీ దాని గురించి ఎవరు మాట్లాడగలరు? అక్కడకు వెళ్లిన వారే. I have often said to people who have never been in full-time Christian work, don't ever criticize full-time Christian workers. పూర్తికాల క్రైస్తవ సేవలో లేని వారితో నేను అనేకసార్లు ఏం చెప్పానంటే, పూర్తికాల క్రైస్తవ సేవకుల్ని ఎప్పుడూ విమర్శింపవద్దు. You have never been in that yourself. మీరెప్పుడూ దానిలో లేరు. I have been in it. I have a right to speak about people like that. నేను దానిలో ఉన్నా కాబట్టి అటువంటి వారి గురించి మాట్లాడే అర్హత నాకుంది. But if you try to imitate me, కానీ మీరు నన్ను అనుకరించాలని చూస్తే you'll go wrong because you've never given up your job at any time to serve the Lord full time. మీరు తప్పు చేస్తారు. ఎందుకంటే ప్రభువును పూర్తికాలం సేవించడానికి మీరెప్పుడూ మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. So don't just imitate what somebody else does. కాబట్టి వేరెవరో చేసే వాటిని అనుకరించవద్దు. Remember, these are some principles you must bear in mind if you want to grow in wisdom. మీరు జ్ఞానంలో ఎదగాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని నియమాలివి. Do and teach. చేసి బోధించండి. Very often you can see in little groups of people. చాలా సార్లు మీరు చిన్న చిన్న గుంపుల్లో ఏం చూడగలరంటే, I remember when I went for selection for the National Defense Academy. నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎంపిక అవడానికి వెళ్ళినప్పుడు నాకు గుర్తున్న విషయం ఇది. I was just 14 and a half years old. అప్పుడు నాకు 14.5 సంవత్సరాలు మాత్రమే. And there were group discussions. అక్కడ గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఉండేవి. అంటే చర్చించుకోవడం అన్నమాట. They test you for 4 days in all types of situations to see whether you're fit to be a military officer. వారు మిమ్మల్ని అన్ని రకాల పరిస్థితుల్లో పరీక్షిస్తారు. మీరు మిలిటరీ ఆఫీసర్ గా ఉండటానికి తగిన వారో కాదో చూడటానికి. One of the things they
put you in little groups. వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే మిమ్మును చిన్న చిన్న గుంపుల్లో పెడతారు. And they see whether you sort of control the whole group with your words and discussions, etc. మీ మాటలతో చర్చలతో ఆ గుంపుని మీ నియంత్రణలో పెట్టుకుంటారో లేదో వాళ్ళు చూస్తారు. Now, that's okay if you want to be a military officer. మీరు మిలిటరీ అధికారి కావాలనుకుంటే అది మంచిదే. But if you want to help people spiritually, that may not always be the wise thing. కానీ మీరు ఆత్మీయంగా ప్రజలకు సహాయపడాలనుకుంటే అలా ప్రతిసారి చేయడం జ్ఞానము గల పని కాదు. You see very often in groups of young people that some people just dominate the conversation. మీరు యవనస్తుల గుంపుల్లో కొన్నిసార్లు చూస్తే ఎప్పుడూ కొందరు యవనస్తులు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. Don't follow their example. వారి మాదిరిని అనుసరించొద్దు. They may be extroverts, but they are not disciples. వాళ్ళు బహిర్ముఖులు అవ్వచ్చేమో గాని వాళ్ళు శిష్యులు కాదు. Many Christians mistake extroverts for disciples. అనేక మంది క్రైస్తవులు బహిర్ముఖులను శిష్యులు అనుకుంటారు. They see someone who's an extrovert who's always talking and saying, doing this, that and the other. వాళ్ళు బహిర్ముఖులను చూచి ఎప్పుడూ మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ ఉండేవారిని చూచి I say, I wish I could be like that. I say, please don't be like. నేను అలా ఉంటే బాగుండు అనుకుంటారు. దయచేసి అలా ఉండొద్దని నేను చెప్తాను. An extrovert is not necessarily a disciple. ఒక బహిర్ముఖుడు శిష్యుడై ఉండక్కర్లేదు. An extrovert may be a loud mouth, proud snob. ఒక బహిర్ముఖుడు సంస్కారం లేని గర్విష్ఠుడై ఉండొచ్చు. And the other person who's a little quieter, who obeys the word which says, be quick to hear and slow to speak, may be a better disciple. కానీ నెమ్మదిగా ఉండే ఇంకో వ్యక్తి వినుటకు వేగిరపడువారుగాను మాట్లాడుటకు నిదానించువారుగాను ఉండమని చెప్పే దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు మెరుగైన శిష్యుడిగా ఉండొచ్చు. Don't think the person who speaks the loudest and has got the maximum number of opinions to offer is always the spiritual one. ఎక్కువగా మాట్లాడేవాడు తన అభిప్రాయాలను ఎక్కువగా తెలియజేసేవాడు ఆత్మానుసారుడు అనుకోవద్దు. I'm just giving you little warnings. నేను మీకు చిన్న చిన్న హెచ్చరికలను మాత్రమే ఇస్తున్నాను. So that you don't follow wrong examples. ఆ విధంగా మీరు తప్పుడు మాదిరులను అనుసరించరు. Because many of those people who are so loud-mouthed and express themselves all the time are just trying to show how dominating they are. ఎందుకంటే గట్టిగా మాట్లాడేవారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలనుకునేవారు తమ ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తూ ఉంటారు. I don't believe Jesus was like that. యేసు అలా ఉన్నాడని నేను అనుకోను. I think Jesus would speak, he would listen. యేసు మాట్లాడి వినేవాడని కూడా నేను అనుకుంటాను. He would give a fair opportunity if there were others around to listen to them as well. ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చి ఉండేవాడు. వాళ్ళు చెప్పేది కూడా వినుండేవాడు. So these are little things that if you learn, you will really grow in wisdom. ఈ చిన్న చిన్న విషయాలను మీరు నేర్చుకుంటే మీరు జ్ఞానమందు వర్ధిల్లుతారు. And you must learn that when you're young. మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే దాన్ని నేర్చుకోవాలి. I say this particularly because, some of you may not be extroverts. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమంది బహిర్ముఖులు కాకపోవచ్చు. Some of you may be introverts who are always very quiet and you may think, oh well, I can never be a disciple. మీలో కొందరు ఎప్పుడూ నెమ్మదిగా ఉండే అంతర్ముఖులై ఉండొచ్చు. నేనెప్పటికీ శిష్యుడను కాలేను అని మీరు అనుకోవచ్చు. You can be a disciple. మీరు కూడా శిష్యులు కావచ్చు. I know when I was a young Christian, I was an introvert. నేనొక యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నేనొక అంతర్ముఖుణ్ణే, అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. I said, Lord, I want to follow you. ప్రభువా, నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని ప్రభువుతో చెప్పాను. That's the main thing in my life. నా జీవితంలో అదే ముఖ్యమైన విషయం. I want to say to all of you, remember Jesus did not say, go into all the world and make extroverts. నేను మీ అందరితో ఏం చెప్పాలనుకుంటున్నానంటే లోకమంతట్లోకి వెళ్లి బహిర్ముఖులను చేయమని యేసు చెప్పలేదని మీరు గుర్తుంచుకోండి. Go into all the world and make disciples. లోకమంతట్లోకి వెళ్లి శిష్యులను చేయమని ఆయన చెప్పాడు. So don't envy a person who's loud-mouthed, who can give an opinion on every subject under the sun, and who takes control immediately. కాబట్టి బిగ్గరగా మాట్లాడేవాడిని చూచి ప్రతి అంశం పైన తన అభిప్రాయాన్ని ఇచ్చేవాడిని చూచి అధికారాన్ని చెలాయించేవాడిని చూసి అసూయపడకండి. That's all right in the military. మిలిటరీలో అలా చేయడం మంచిదే. But not in Christianity. కానీ క్రైస్తవత్వంలో అలా చేయడం మంచిది కాదు. In Christianity, very often, క్రైస్తవత్వంలో అనేక సార్లు it's a person who is quiet, who may have more wisdom. నెమ్మదిగా ఉండే వ్యక్తే జ్ఞానము గల వ్యక్తి అయి ఉండొచ్చు. And who's not always eager. Be careful about people who are always eager to give you advice.
అతడు ఎప్పుడూ ఆతృత పడుతూ ఉండడు. మీకు సలహా ఇవ్వడానికి ఆతృత పడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. Many of you have known me for many years. మీలో చాలా మందికి నేను అనేక సంవత్సరాలుగా తెలుసు. How often do I come and give you advice? నేను ఎన్నిసార్లు మీ వద్దకు వచ్చి సలహాలు ఇస్తాను. You should do this, you should do that, you should do the other thing. You go and ask my 70 elders how many letters I write to them. మీరు ఇది చేయాలి, అది చేయాలి. మీరు వెళ్లి 70 సంఘ పెద్దలను అడగండి, నేను ఎన్నిసార్లు వారికి ఉత్తరాలు రాస్తానోనని. Almost none. దాదాపు రాయను. When people come to me for advice, I'm ready to give it. ప్రజలు సలహాల కొరకు నా యొద్దకు వస్తే నేను ఇవ్వడానికి సిద్ధమే. I give it straight from the shoulder. నేను దాన్ని వారికి సూటిగా ఇస్తాను. See, the person who's very eager to give you advice very often has got the least amount of wisdom. మీకు సలహాలు ఇవ్వడానికి ఆతృత పడేవాడు ఎక్కువసార్లు చాలా తక్కువ జ్ఞానం గలవాడై ఉంటాడు. Even among older people, beware of older brothers and sisters who are eager to pounce on you to give you advice. పెద్ద వయసు గలవారిలో కూడా మీ మీద పడి మీకు సలహాలు ఇవ్వాలనుకునే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. And beware especially of younger sisters and brothers who are very eager to pounce on you and give you advice. మీకు సలహాలు ఇవ్వాలనే ఆతృతతో ఉండే యవ్వనస్తులైన సహోదర సహోదరుల గురించి మరి ఎక్కువగా జాగ్రత్త పడండి. These are little principles. Grow in wisdom. ఇవి చిన్న చిన్న సూత్రాలు మాత్రమే. జ్ఞానములో ఎదగండి. And let your life be such a light. మీ జీవితం ఒక వెలుగుగా ఉండనివ్వండి. That people come to you and say, hey, I want to get some advice from you on this. Then give it. అప్పుడు ప్రజలు మీ యొద్దకు వచ్చి నాకు ఈ విషయంలో కొంత సలహా కావాలి అంటారు. అప్పుడు మీరివ్వండి. It's far better that way. అలా చేయడం చాలా మంచిది. You know, salt doesn't make a lot of noise in the food. ఉప్పు ఆహారంలో ఎక్కువ శబ్దం చేయదు. But boy, you really know whether there's salt in the food or not. కానీ ఆహారంలో ఉప్పు ఉందో లేదో మీకు నిజంగా తెలుస్తుంది. Light, if a tube light starts making sound, you know it's about time to replace it, right? ట్యూబ్ లైట్ శబ్దం చేయటం మొదలు పెడితే దాన్ని మార్చవలసిన సమయం వచ్చిందని మీకు తెలుసు. A good tube light doesn't make any sound at all. ఒక మంచి ట్యూబ్ లైటు అసలు శబ్దమే చేయదు. Jesus said, you're like salt, you're light. మీరు ఉప్పు వంటి వారు, వెలుగు వంటి వారని యేసు చెప్పాడు. I tell you, a light doesn't have to shout, say, I'm here. You come into a dark room and you know immediately whether the light is on or not. వెలుగు అరుస్తూ నేనిక్కడున్నాను అని చెప్పక్కర్లేదు. మీరొక చీకటి గదిలోకి వెళ్తే అక్కడ వెలుగుందో లేదో మీకు వెంటనే తెలిసిపోతుంది. You put one spoon of food into your mouth and you know immediately whether there's salt or not. మీరొక ముద్ద అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు దానిలో ఉప్పుందో లేదో వెంటనే తెలిసిపోతుంది. That's how we must be. మనం అలాగే ఉండాలి. Think if you can be a young person, that you can come into a room. మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, మీరొక గదిలోకి వచ్చినప్పుడు You don't even have to open your mouth. మీరు నోరు కూడా తెరవక్కర్లేదు. And people sense, well, that's a godly person. ఇతడు భక్తి గలవాడు అని ప్రజలు అనుకుంటారు. He doesn't even open the mouth. మీరు నోరు కూడా తెరవక్కర్లేదు. I've heard of young people like that, you know. నేను అటువంటి యవనస్తుల గురించి విన్నాను. People sitting, talking all types of filth. కొంతమంది కూర్చుని నానా చెత్త మాట్లాడుకుంటూ ఉంటారు. And this young person, in a college sometimes. కొన్నిసార్లు కాలేజీలో ఇలా జరుగుతూ ఉంటుంది. And this young person comes along and they immediately sober up in their conversation. ఈ యవనస్తుడు రాగానే వాళ్ళ చెత్త మాటలు మాట్లాడటం ఆపేస్తారు. Boy, wouldn't you like to be like that? He didn't say anything. అలా ఉండాలని మీరు కోరుకోవడం లేదా? అతడు ఏం మాట్లాడలేదు. And that girl or boy may be a very friendly type of person, not critical, but there was something about that. ఆ అమ్మాయి లేక అబ్బాయి చాలా స్నేహపూర్వకంగా ఉండొచ్చు. వాళ్ళు విమర్శించే వాళ్ళు కాదు, కానీ వారిలో ఏదో విశేషం ఉంది. You know, I remember, I'll never forget a scene I saw in a movie called Ben-Hur. Ben-Hur అనే సినిమాలో నేను చూచిన సన్నివేశాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. About where Jesus, you know, you don't see Jesus' face, but దానిలో యేసు ఉంటాడు. మీరు యేసు ముఖాన్ని చూడరు. Here was Ben-Hur being dragged by the Roman soldiers to the galleys and బెన్హర్ రోమా సైనికుల చేత ఈడ్చుకెళ్లబడుతూ ఉంటాడు. he passes by Nazareth. అతడు నజరేతు దాటి వెళ్తూ ఉంటాడు. And the Roman soldiers would refuse to give these slaves any drink. రోమా సైనికులు ఈ బానిసలకు మంచినీళ్లు కూడా ఇవ్వరు. And there was a man, you could only see his back and you knew it was Jesus. నజరేతులో ఒక వ్యక్తి ఉంటాడు. మీరు అతని ముఖాన్ని చూడరు, కానీ అతడు యేసని మీకు తెలుసు. He decided to give water to this poor struggling slaves. దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ బానిసలకు ఆయన మంచినీళ్లు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. And the Roman centurion said, lifted up his whip or something to stop him. ఆయన నాపడానికి ఆ రోమా శతాధిపతి తన కొరడాను తీస్తాడు.
And Jesus just looked him in his face. And that Roman centurion walked away. యేసు తన ముఖంలోకి చూచినప్పుడు ఆ రోమా శతాధిపతి నడిచి వెళ్లిపోతాడు. I've never forgotten that scene in my life. ఆ సన్నివేశాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. I said, Lord, that's how I want to be. ప్రభువా, నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. A man with a dignity. ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా, Man who knows God. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా. The greatest men in the world will recognize there is a man who knows God. లోకంలో అతి గొప్పవారు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అక్కడున్నాడు అని గుర్తిస్తారు. That's how we can, but you can start working on it when you're young. మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే దాని కొరకు ప్రయాసపడొచ్చు. A young girl, a young boy, it's all got to do with wisdom. ఒక యువకుడు, ఒక యువతి, ఇదంతా జ్ఞానమునకు సంబంధించింది. It's all got to do with living before God's face. ఇదంతా దేవుని ఎదుట జీవించడానికి సంబంధించింది. Where the glory and the power of God and the authority of God is upon your life. దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని అధికారము మీ జీవితంపై ఉంది. And people recognize it. ప్రజలు దాన్ని గుర్తిస్తారు. You may not be gifted. మీకు అన్ని తలాంతులు ఉండకపోవచ్చు. Not everybody has gift to speak. మాట్లాడే వరము అందరికీ ఉండదు. But the authority of God can be in a person who doesn't even have much ability to speak. కానీ దేవుని అధికారము మాట్లాడే సామర్థ్యం లేని వారిలో కూడా ఉండొచ్చు. Among all the speakers I heard in Christendom speaking in English. క్రైస్తవ లోకంలో నేను విన్న ఇంగ్లీష్ భాషలో మాట్లాడే వారందరిలో I would say one of the worst speakers in the English language was a man called Brother Bhakt Singh. ఇంగ్లీష్ భాషలో అతి ఘోరంగా మాట్లాడే ఒక వ్యక్తి సహోదరుడైన భక్త్ సింగ్. Most people couldn't even understand his English. ఆయన ఇంగ్లీష్ భాషను చాలా మంది అర్థం కూడా చేసుకోలేకపోయేవారు. But I never met a man in India till today who had such spiritual authority like him. కానీ ఆయనకున్నటువంటి ఆత్మీయ అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నేను ఇప్పటి వరకు భారతదేశంలో కలుసుకోలేదు. You could see that in his face. There was a radiance. మీరు ఆయన దాన్ని ముఖంలో చూడొచ్చు. దానిలో ఒక వెలుగు ఉండేది. Glory of God on it. దానిలో దేవుని మహిమ ఉండేది. On the day of his funeral, there was a rainbow right around the sun. ఆయన సమాధి చేయబడిన దినమున సూర్యుని చుట్టూ ఒక ఇంద్రధనుస్సు కనిపించింది. I've never seen one like that in my whole life. నా జీవితకాలం అంతట్లో అటువంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. God honored that man. దేవుడు ఆయన్ను గణపర్చాడు. But if you heard him speak, you wouldn't even be able to understand his English. కానీ ఆయన మాటలు మీరు విన్నప్పుడు మీరు ఆయన భాషను కూడా అర్థం చేసుకోలేరు. Most people understood him because he was translated into Telugu or Tamil. ఆయన తెలుగులోకి తమిళ్లోకి తర్జుమా చేయబడ్డాడు కాబట్టి అనేకులు అర్థం చేసుకోగలిగారు. So I saw there, I knew him as a young man. I saw spiritual authority there. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన నాకు తెలుసు. ఆయనలో నేను ఆత్మీయ అధికారాన్ని చూచాను. He was not a great eloquent speaker. ఆయన అనర్గళంగా మాట్లాడగలిగే ఒక గొప్ప బోధకుడు కాదు. But he was a man who lived before God's face. కానీ ఆయన దేవుని ఎదుట జీవించిన వ్యక్తి. Then I saw that as a young man. I said, Lord, this is what I want to be. నేను యవ్వనస్తుడిగా దాన్ని చూచినప్పుడు, ప్రభువా, నేను కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. I want to be a man who, when people come to know me, they say, there's a man who knows God. ప్రజలకు నా గురించి తెలిసినప్పుడు ఆయన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అని చెప్పుకోవాలనుకున్నాను. However I speak or not is secondary. నేను మాట్లాడటం మాట్లాడకపోవటం ప్రాధాన్యమైన విషయం కాదు. So I want to say to all of you, be a man or a woman who knows God. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన స్త్రీ పురుషులుగా ఉండండి. Not a loud-mouthed advice giver. అందరికీ సలహాలు ఇస్తూ ఉండేవారిగా ఉండొద్దు. Not a busybody or a gossip. ఇతరుల విషయంలో జోక్యం చేసుకునేవారిగా ఉండొద్దు. కొండేలు చెప్పేవారిగా ఉండొద్దు. But one who knows God. కానీ దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండండి. And now I want to come to these. ఇప్పుడు ఈ విషయాలకు వద్దాము. Let me just say, you've often heard me use this proverb. It's better to light a candle than to curse the darkness. ఈ సామెతను నేను చెప్పడం మీరు వినే ఉంటారు. చీకటిని శపించడం కంటే ఒక కొవ్వొత్తుని వెలిగించడం మంచిది. What does it mean to curse the darkness? చీకటిని శపించడం అంటే ఏంటి? Supposing it was night here. ఇది రాత్రిపూట అనుకోండి. And the lights were on and suddenly the power went off. Like it happens often in India. భారతదేశంలో అనేక సార్లు జరిగినట్లే అకస్మాత్తుగా కరెంటు పోయింది. And a whole lot of people say, oh, this electricity board, they don't give us a warning, and there are different criticisms, and one sensible person shines a torch.
అనేక మంది ఈ కరెంటు వాళ్లు మనకు ముందుగా చెప్పరు అని రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక జ్ఞానం గల వ్యక్తి టార్చ్ లైట్ వేస్తాడు. That's the only sensible man in that whole crowd. ఆ గుంపు అంతట్లో జ్ఞానం గల వ్యక్తి అతడే. It's better to put on a torch. టార్చ్ లైట్ వేయటం మంచిది. Shine a torch. Then keep on cursing the darkness. చీకటిని శపిస్తూ ఉండటం కంటే టార్చ్ లైట్ వేయటం మంచిది. The same thing, we can look around at Christendom today and see, oh, that church is like this, and this group is like this, and that brother is like this, and that preacher is like this. మనం క్రైస్తవ లోకాన్ని చుట్టూ చూసి ఈ సంఘం అలా ఉంది, ఆ సంఘం అలా ఉంది, ఈ బోధకుడు ఇలా ఉన్నాడు, ఆ సహోదరుడు ఇలా ఉన్నాడు అంటూ ఉండొచ్చు. And it's all true. అదంతా నిజమే. It's all darkness. అదంతా చీకటే. I remember in my younger days I saw so many wrong things, and the Lord said, why don't you do it the right way? నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు చాలా సరికాని విషయాలు చూశాను. అప్పుడు ప్రభువు నాతో, నువ్వెందుకు సరైన పద్ధతిలో చేయకూడదు అన్నాడు. Are all these preachers running after money? You be a preacher who doesn't run after money. ఈ బోధకులంతా డబ్బు వెంబడి పరిగెడుతున్నారా? నువ్వు డబ్బు వెంబడి పరిగెత్తని బోధకుడిగా ఉండు. Are all these groups using the gift of tongues in the wrong way? ఈ గుంపులందరూ భాషల వరాన్ని తప్పు విధంగా వాడుతున్నారా? Okay, you build a church where they do it the right way. సరే, దాన్ని సరైన రీతిలో వాడే సంఘాన్ని నువ్వు కట్టు. Whatever you see wrong in a church, మీరొక సంఘంలో చూసిన ఎటువంటి తప్పైనా, the Lord says to you, don't curse the darkness, light a candle. ప్రభువు మీతో ఏం చెప్తున్నాడంటే, చీకటిని శపించొద్దు, ఒక కొవ్వొత్తుని వెలిగించు, do it the right way. దాన్ని సరైన విధంగా చెయ్యి. Are these people bringing up their children the wrong way? వీళ్ళు తమ పిల్లలను సరైన రీతిలో పెంచడం లేదా? Good that you saw it. నువ్వు దాన్ని చూడటం మంచిదే. You get married and bring up children the right way. నువ్వు పెళ్లి చేసుకుని నీ పిల్లలను సరైన విధంగా పెంచు. When it says about Jesus, he did and taught. యేసు గురించి ఆయన చేసెను, బోధించెను అని చెప్పబడింది. And then you'll realize how difficult it is. అది ఎంత కష్టమో అప్పుడు మీరు గ్రహిస్తారు. It's easy to teach. బోధించడం చాలా తేలిక. It's easy to give advice. సలహాలు ఇవ్వడం చాలా తేలిక. It's easy to be a loud-mouthed advice giver. అందరికీ సలహాలు ఇచ్చే వాళ్లగా ఉండటం చాలా తేలిక. Do and teach like Jesus did. యేసు చేసినట్లు చేసి బోధించు. And when it says in Acts 1:1, he did and taught. ఆయన చేసెను, బోధించెను అని అపోస్తుల కార్యములు 1:1 చెప్పబడినప్పుడు, what Jesus began to do and teach, యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించెను. we can say the Acts of the Apostles is what Jesus continued to do and teach through his apostles. మనం ఏం చెప్పొచ్చంటే, అపోస్తుల కార్యములో రాయబడినవి యేసు తన అపోస్తుల ద్వారా చేయుటకును బోధించుటకును కొనసాగించిన విషయాలు. So what am I supposed to do 2000 years later? కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత నేనేం చేయాలి? I'm supposed to continue to do and teach what Jesus began to do and teach. యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని నేను చేయుట, బోధించుట కొనసాగించాలి. But I must do first. కానీ మొదట నేను చెయ్యాలి. What I haven't done, నేను చెయ్యని వాటిని I have to be honest and say, I haven't reached there yet. I'm climbing the mountain. I want to reach the top. నేను యథార్థంగా నేనింకక్కడికి చేరుకోలేదు, నేను ఈ పర్వతాన్ని ఎక్కుతున్నాను, పైకి చేరుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలి. For example, I speak about never be anxious. ఉదాహరణకు ఎప్పుడూ చింతించొద్దు అని నేను మాట్లాడితే, But I can't honestly say that I'm completely free from all anxiety. నేను చింత అంతటి నుండి విడుదల పొందానని యథార్థంగా చెప్పలేను. But I say it's a mountain I'm climbing. అది నేను ఎక్కుతున్న పర్వతం అని నేను చెప్పగలను. I haven't reached the top of this Mount Everest yet. ఈ ఎవరెస్ట్ పర్వతం పైకి నేను ఇంకా చేరుకోలేదు. But I'm climbing and I'm a lot higher today than I was 10 years ago. కానీ నేను ఎక్కుతున్నాను. 10 ఏళ్ల క్రితం కంటే నేను ఎంతో పైనున్నాను. And I invite you to follow me. నన్ను వెంబడించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. I don't have to reach the peak before I tell people to follow me. నన్ను వెంబడించండి అని ప్రజలకు చెప్పే ముందు నేను శిఖరానికి చేరుకోవక్కర్లేదు. I mean, you may reach the peak only when you get to heaven. It'll be too late to tell people to follow you. మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే శిఖరానికి చేరుకోవచ్చు. అప్పుడు నన్ను వెంబడించండి అని ప్రజలకు చెప్పడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. But while you're climbing, if you've climbed 1,000 feet, someone who's at 100 feet, you can tell them, follow me. కానీ మీరు ఎక్కుతున్నప్పుడు మీరు 1000 అడుగులు ఎక్కుంటే 100 అడుగుల ఎత్తులో ఉన్న వారికి నన్ను వెంబడించండి అని చెప్పొచ్చు. You can't tell the fellow who's at 5,000 feet, he's ahead of you. 5000 అడుగుల ఎత్తులో ఉన్నవారికి మీరు చెప్పలేరు, అతడు మీకంటే ముందున్నాడు. But you can tell the fellow who's behind you. కానీ మీ వెనక ఉన్న వారికి మీరు చెప్పొచ్చు, Hey, we are climbing this 29,000 feet mountain. Come follow me. మనం ఈ 29,000 అడుగుల ఎత్తుగల పర్వతాన్ని ఎక్కుతున్నాము, నన్ను వెంబడించు. He's at 100 feet and you're at 1,000 feet. అతడు 100 అడుగుల ఎత్తులో ఉన్నాడు,
మీరు 1000 అడుగుల ఎత్తులో ఉన్నారు. There are always people whom you can say, follow me, at different stages on this mountain peak. ఈ పర్వతం యొక్క వేరువేరు స్థాయిలలో నన్ను మీరు వెంబడించండి అని మీరు చెప్పగలిగే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. It could be different areas. అవి వేర్వేరు పరిధులు కావచ్చు. So, 3 things I want to speak about. కాబట్టి 3 విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. And you see them all in Jesus. వాటన్నిటినీ మీరు యేసులో చూస్తారు. First of all, faith. మొట్టమొదటిగా విశ్వాసము. And not the wrong understanding of faith that we have in the world today. ఈ రోజు లోకంలో ఉన్న విశ్వాసం గూర్చిన తప్పు గ్రహింపు కాదు. The Christian world today speaks about faith. ఈ రోజున క్రైస్తవ లోకం విశ్వాసం గురించి ఎంతో మాట్లాడుతుంది. It is the thing which they speak on every television program. ప్రతి టీవీ కార్యక్రమంలో దాని గురించే మాట్లాడతారు. But if you examine it closely, కానీ మీరు దాన్ని దగ్గరగా పరీక్షిస్తే it's a counterfeit currency note. అదొక నకిలీ నోటు వంటిది. It's not a real currency note. అదొక నిజమైన నోటు కాదు. There are people who make 500 rupee currency notes that look exactly like the real thing. ఖచ్చితంగా నిజమైన కరెన్సీ నోట్ల వలె కనిపించే నకిలీ కరెన్సీ నోట్లు చేసే ప్రజలున్నారు. If you're not careful, you can be fooled. మీరు జాగ్రత్త పడకపోతే మీరు మోసపోగలరు. And if you don't look carefully and మీరు జాగ్రత్తగా చూడకపోతే మీరు మోసపోతారు. how to find out if a currency note is 500? ఒక కరెన్సీ నోటు 500 కాదో నేను ఎలా కనుక్కోగలను? If I have a doubt, I will take it to the Reserve Bank. నాకు సందేహం ఉంటే నేను రిజర్వ్ బ్యాంకుకు తీసుకువెళ్తాను. They'll look at it, they've got their machines with ultraviolet lights and all that, and they say, that's wrong. వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాలతో పరీక్షించి అది నకిలీదని చెప్తారు. I saw a machine like that in a checkout counter in a supermarket once. అటువంటి ఒక యంత్రాన్ని నేను సూపర్ మార్కెట్ కౌంటర్లో చూశాను. I think it was Dubai or somewhere. And they put that dirham note under the ultraviolet. They immediately know whether it's genuine or not. అది దుబాయ్లో అనుకుంటాను. వారు ఆ నోటును యంత్రంలో పెట్టిన వెంటనే అది నిజమైందో కాదో వాళ్ళకి తెలిసిపోయింది. So, how do we find out whether that faith which is being preached over there on television and many preachers is genuine or not? కాబట్టి టీవీ కార్యక్రమాల్లో బోధింపబడుచున్న విశ్వాసం నిజమైన విశ్వాసమో కాదో మనం ఎలా తెలుసుకోగలము? Very simple. Let's go to the Reserve Bank. Let's go to the Bible. చాలా తేలిక. మనం రిజర్వ్ బ్యాంక్ యొద్దకు వెళ్ళాలి. అంటే బైబిల్ యొద్దకు వెళ్ళాలి. And see whether Jesus is in this ultraviolet light of Jesus' life that I immediately detect. యేసు యొక్క జీవిత వెలుగులో అది నిజమైందో కాదో నాకు వెంటనే తెలిసిపోతుంది. Is this what Jesus preached about? యేసు బోధించింది దీని గురించేనా? Let me see. Let me read the Gospels. నేను చూస్తాను, సువార్తలు చదువుతాను. Did Jesus tell me how to get a better house and a better car, or ఒక మెరుగైన ఇంటిని, ఒక మెరుగైన కారును ఎలా పొందాలో యేసు నాకు చెప్పాడా? was that what he preached about all the time? ఆయన ఎల్లప్పుడూ బోధించింది దాని గురించేనా? Did he even teach how to get healed? ఆయన స్వస్థత గురించైనా బోధించాడా? Shall I surprise you? మీరు ఆశ్చర్యపడేటట్లు చేయనా? You know, Jesus never preached one sermon on healing. స్వస్థత పైన ఒక్క ప్రసంగం కూడా యేసు చేయలేదని మీకు తెలుసా? He never told anybody how to get healed. ఎలా స్వస్థత పొందాలో ఆయన ఎవరితో చెప్పలేదు. Today we have multitudes of sermons on healing. ఈ రోజున స్వస్థతపై కోకొల్లల ప్రసంగాలున్నాయి. Jesus healed thousands. యేసు వేల మందిని స్వస్థపరిచాడు. But he never preached one sermon on healing. కానీ స్వస్థత గురించి ఒక్క ప్రసంగాన్ని కూడా చేయలేదు. Today we have thousands of sermons on healing and occasionally 1 or 2 people healed. ఈ రోజున స్వస్థత గురించి వేల ప్రసంగాలున్నాయి. కానీ అప్పుడప్పుడు మాత్రమే ప్రజలు స్వస్థపడతారు. Don't you think there's a difference? తేడా ఉందని మీకు అనిపించడం లేదా? What should you be doing if you think healing is important? స్వస్థత ప్రాముఖ్యమైన విషయం అని మీకు అనిపిస్తే మీరేం చేయాలి? Heal. Don't preach sermons on healing. స్వస్థపరచండి, స్వస్థత గురించి ప్రసంగాలు చేయొద్దు. What I hear today is a lot of sermons on healing. నేను ఈ రోజు వినేది స్వస్థత గురించి ఎన్నో ప్రసంగాలను. And a lot of emotional building up of people's with songs and moving emotional things and ప్రజలను ఉద్రేకభరితులుగా చేయడం, సంగీతంతో పాటలతో వారి ఉద్వేగాలను రేపడం, television cameras focusing on somebody with tears coming down their face and all that type of stuff. ఎవరైనా కన్నీళ్లు కారుస్తుంటే వారి దృశ్యాలను చూపించడం, అటువంటివి ఇంకా ఎన్నో. And they say, okay, now trust the Lord. ఇప్పుడు ప్రభువును నమ్మండి అంటారు. It's a psychological gimmick. అదొక మానసికమైన జిమ్మిక్కు. Don't be fooled by all that. వాటన్నిటి చేత మోసపోకండి. Do you think Jesus did all that? యేసు వాటన్నిటినీ చేశాడని మీరు అనుకుంటున్నారా? Put it under the ultraviolet light. దాన్ని అల్ట్రావైలెట్ వెలుగు కింద పెట్టి చూడండి. Check it out. అది సరైందో కాదో చూడండి. Faith. విశ్వాసము. The Bible says, let us look unto Jesus, Hebrews 12:2, the author and finisher of our faith.
హెబ్రీలు 12:2లో బైబిల్ ఏం చెప్తుందంటే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. Now if I held up a book here and said I am the author, do you know what it means? నేను ఒక పుస్తకాన్ని పట్టుకుని దీన్ని రచయితను నేనే అంటే దాని అర్థమేంటో మీకు తెలుసా? That means from the first word to the last word, I wrote that book. అంటే మొదటి మాట నుండి చివరి మాట వరకు నేనే ఆ పుస్తకాన్ని రాశాను. When you say Jesus is the author of your faith, that means from beginning to end, it is His faith. యేసు మీ విశ్వాసానికి కర్త అని మీరు చెప్పినప్పుడు మొదటి నుండి చివరి వరకు అది ఆయన విశ్వాసము. What He wrote in your heart. మీ హృదయంలో ఆయన రాసింది. Not what some TV preacher wrote in your heart. I want to ask you. ఏదో ఒక టీవీ బోధకుడు రాసింది కాదు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, the faith that you say you have, did you get it from some TV preacher? మీకున్నదంటున్న మీ విశ్వాసము మీరు టీవీ బోధకుడి నుండి పొందారా? I feel sorry for you. నేను మీ గురించి విచారిస్తున్నాను. No wonder your Christian life is so messed up. మీ క్రైస్తవ జీవితం పాడైపోయింది అనడంలో ఆశ్చర్యం లేదు. Because you got your faith from that TV preacher. ఎందుకంటే మీ విశ్వాసాన్ని ఆ టీవీ బోధకుడి నుండి పొందారు. Or some Pentecostal magazine or book. లేక పెంతుకోస్తు వారి పత్రికనో లేక పుస్తకాన్నో చదివి. You heard some testimony from somebody. లేక ఎవరి సాక్ష్యమో వినడం ద్వారా. I've heard all these people. నేను వీరందరినీ విన్నాను. But I would not let them write into my heart. కానీ వారు నా హృదయంలో రాయడానికి నేను అనుమతించలేదు. Only one person has the right to write into my heart, Jesus. నా హృదయంలోకి రాయడానికి ఒక్క వ్యక్తికి మాత్రమే హక్కుంది, యేసుకు. The author of my faith. ఆయన నా విశ్వాసానికి కర్త అంటే రచయిత. That's how I have preserved my life. నా జీవితాన్ని నేను కాపాడుకుంది ఆ విధంగానే. And I'll tell you as a result of that. దాని ఫలితమేంటో మీతో చెప్తాను. You know what is one of the marks of faith? విశ్వాసానికి ఒక గుర్తేంటో మీకు తెలుసా? You always praise the Lord. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుట. I'll show you that from scripture. Psalm 106. దేవుని వాక్యం నుండి మీకు చూపిస్తాను. 106వ కీర్తన. You got to make sure your faith is genuine. మీ విశ్వాసం నిజమైందని మీరు నిశ్చయించుకోవాలి. Psalm 106 verse 12. 106వ కీర్తన 12వ వచనము. It's a very important word to remember. ఇది గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన మాట. They believed his words, they sang his praise. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. When you believe God's words, you will sing his praise. మీరు దేవుని మాటలు నమ్మినప్పుడు ఆయన కీర్తిని గానం చేస్తారు. When you don't sing his praise, you don't have faith. మీరు ఆయన కీర్తిని గానం చేయనప్పుడు మీకు విశ్వాసం లేదు. I don't care what you say you believe, you don't have the faith of which Jesus is the author. మీరేం నమ్ముతున్నామని చెప్తున్నారో నాకు అనవసరం. యేసే కర్త అయ్యున్న విశ్వాసము మీకు లేదు. When you complain and grumble about your circumstances, మీ స్థితిగతులను గూర్చి మీరు సణుగుచూ ఫిర్యాదులు చేసినప్పుడు, when you complain and grumble about the way people are treating you, ప్రజలు మిమ్మును చూస్తున్న రీతిని బట్టి మీరు సణుగుచూ ఫిర్యాదులు చేసినప్పుడు, what are you saying? మీరేం చెప్తున్నారు? You're saying the devil's got into my life. అపవాది నా జీవితంలోకి వచ్చాడని మీరు చెప్తున్నారు. The devil's got control of my circumstances. అపవాది నా పరిస్థితులను నియంత్రిస్తున్నాడు. God is not anywhere around. దేవుడు దగ్గరలో ఎక్కడా కనపడడం లేదు. The devil's in control. అపవాదే నియంత్రిస్తున్నాడు. That's what you're saying. మీరు చెప్పేది అదే. I refuse to honor the devil like that by complaining. ఫిర్యాదులు చేస్తూ నేను అపవాదిని గణపరచాలనుకోవడం లేదు. Complaining about the food. ఆహారం విషయంలో ఫిర్యాదులు చేయడం. Or complaining about something not done. ఎవరో ఏదో చేయలేదని ఫిర్యాదులు చేయడం. Something not done by my wife which I think she should do at home. నా భార్య ఇంటి యొద్ద చేయవలసిన పనిని చేయకపోవడం బట్టి ఫిర్యాదులు చేయడం. I'm saying, well, the devil runs my home. నా గృహాన్ని నడిపిస్తుంది అపవాదే అని నేను చెప్తున్నాను. Is the devil running your home? మీ గృహాన్ని అపవాదే నడిపిస్తున్నాడా? That's what you're saying when you complain. మీరు ఫిర్యాదులు చేసినప్పుడు మీరు చెప్పేది అదే. Why didn't you do this? నువ్వు దీన్ని ఎందుకు చేయలేదు? You know, Christian homes in this country and around the world, ఈ దేశంలో లోకమంతటా క్రైస్తవ గృహాలు are full of Christian so-called believer tongue-speaking husbands and wives who are yelling at each other and complaining against each other and this and that and the other. క్రైస్తవులమని విశ్వాసులమని భాషలు మాట్లాడేవారమని చెప్పుకుంటూ గొడవ పడుతూ పోట్లాడుతూ ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఉండే భార్యాభర్తలతో నిండి ఉన్నాయి. And as long as we keep on complaining, మనం ఫిర్యాదులు చేసేటంత కాలము you're saying God is powerless here. దేవుడు శక్తిహీనుడు అని మీరు చెప్తున్నారు. It's no use asking God to change the situation. He is powerless.
పరిస్థితిని మార్చమని దేవుణ్ణి అడగటంలో ప్రయోజనం లేదు. ఆయన శక్తిహీనుడు. The devil is in full control here. అపవాదే ఇక్కడ పూర్తిగా నియంత్రిస్తున్నాడు. I want to say the devil isn't. అపవాది అదుపులో ఏమీ లేదని నేను చెప్పాలనుకుంటున్నాను. Not in my life, not in my home, not in my ministry. నా జీవితంలో కాదు, నా గృహంలో కాదు, నా పరిచర్యలో కాదు. Now if you knew some of the problems I faced in 32 years in the different churches, it's like having 40 teenage children. నేను 32 సంవత్సరాలుగా వేరువేరు సంఘాల్లో ఎదుర్కొన్న సమస్యలు మీకు తెలిస్తే అది యవ్వన దశలో ఉన్న 40 మంది పిల్లలను కలిగి ఉన్నట్లు. But I don't complain. కానీ నేను ఫిర్యాదులు చేయను. When I face problems with my elders or different churches, I say, God, you're on the throne. వేరువేరు సంఘాల్లో ఉన్న పెద్దలతో నేను సమస్యలు ఎదుర్కొంటే, దేవా, సింహాసనం మీద నువ్వే ఉన్నావు అని చెప్తాను. They believed his words, they sang his praise. వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. Do you want a life like that? మీకు అటువంటి జీవితం కావాలా? Don't let some TV preacher write his faith into your heart. ఎవరో టీవీ బోధకుడు తన విశ్వాసాన్ని మీ హృదయంలో రాయడానికి అనుమతించకండి. They get angry, they complain, వాళ్ళు కోప్పడతారు, ఫిర్యాదులు చేస్తారు. I've heard one of those lady preachers say, I got angry against my husband. ఒక బోధకురాలు నా భర్తపై నాకు కోపం వచ్చింది అని చెప్పడం నేను విన్నాను. She should be thoroughly ashamed to say that from a pulpit. ఒక ప్రసంగ వేదికపై నుండి ఆ మాటను చెప్పడానికి ఆమె ఎంతో సిగ్గుపడాలి. What in the world is she getting up and preaching that message there? ఆమె ఎందుకు నిలబడి అటువంటి వర్తమానాన్ని బోధిస్తుంది? To encourage all the women there to get angry at their husbands? అక్కడున్న స్త్రీలందరినీ తమ భర్తల మీద కోప్పడమనే? Can you imagine Jesus saying, I got angry, I lost my temper, I couldn't do, I'm human. నా కోపం వచ్చింది, నా నిగ్రహాన్ని కోల్పోయాను, నేను మనిషినే గదా అని యేసు చెప్పడం మీరు ఊహించుకోగలరా? Jesus was human. యేసు మనిషే. He was tempted like we are. ఆయన మనలాగానే శోధింపబడ్డాడు. He was tempted to get angry, but he didn't. ఆయన కోప్పట్టానికి కూడా శోధించబడ్డాడు, కానీ ఆయన కోప్పడలేదు. He was concerned for the glory of God's house. ఆయన దేవుని ఇంటి యొక్క మహిమ కొరకు చింతించాడు. That's why he lost his temper when people tried to make money in the name of religion. He was furious. ఆయన నిగ్రహాన్ని కోల్పోయింది అక్కడే. ప్రజలు మతం పేరును డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నప్పుడు ఆయన కోపంతో రగిలిపోయాడు. Drove them out. వారిని తరిమేశాడు. But otherwise they slapped him or spat on his face or anything. వాళ్ళు ఆయనను కొట్టినా, ఉమ్మి వేసినా, ఇంకేం చేసినా ఆయన కోప్పడలేదు. Didn't have a place to lay his head. ఆయన తన తలవాల్చుటకు కూడా స్థలం లేదు. No complaint. ఎటువంటి ఫిర్యాదు లేదు. Faith means you believe God is in control of your circumstances. విశ్వాసం అంటే నీ స్థితిగతులన్నీ దేవుని అదుపులో ఉన్నాయని నమ్మడం. And that God is almighty. You can ask him to change things. దేవుడు సర్వశక్తుడని నమ్మడం. పరిస్థితులను మార్చమని మీరు ఆయన్ను అడగవచ్చు. I'll tell you a story. I heard of Hudson Taylor, who was a great missionary to China. చైనా దేశానికి గొప్ప మిషనరీగా వెళ్లిన హడ్సన్ టేలర్ గూర్చిన కథను మీకు చెప్తాను. You know, these are the men who challenged me when I was young. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నన్ను సవాల్ చేసింది వీళ్లే. Not these television preachers. ఈ టీవీ బోధకులు కాదు. Not one of these television preachers I admire. I'll tell you honestly. నేను మీతో యథార్థంగా ఏం చెప్తానంటే, ఈ టీవీ బోధకుల్లో ఒక్కరిని కూడా నేను మెచ్చుకోను. I'll tell you who I admire. నేను ఎవరిని మెచ్చుకున్నానో నేను మీతో చెప్తాను. People like C.T. Studd. C.T. స్టడ్ వంటి వారిని. World famous cricketer, millionaire. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్, కోటీశ్వరుడు. Who gave up his cricketing career, gave up his money, gave it all away. ఆయన క్రికెట్ ఆడే అవకాశాలని వదులుకున్నాడు, తన డబ్బునంతటినీ ఇచ్చేశాడు. And kept 500 pounds for his wife who must get married. And he told his wife, I've kept 500 pounds for you. And she said, what did Jesus tell the rich young ruler? తను పెళ్లి చేసుకోబోయే భార్య కొరకు 500 పౌండ్లను ఉంచాడు. ఆ మాటను ఆమెతో చెప్పినప్పుడు ధనికుడైన యవ్వన అధికారితో యేసు ఏం చెప్పాడు అని ఆమె అడిగింది. Oh, so he gave away that 500 pounds also. అప్పుడు ఆ 500 పౌండ్లు కూడా ఇచ్చివేశాడు. He was determined to get a wife who just like him. తన వలే ఉండే భార్యను పొందాలని ఆయన నిశ్చయించుకున్నాడు. And they both went to China. వాళ్ళిద్దరూ చైనా దేశం వెళ్లారు. And he was so sick that the medical board said, you can't be a missionary, go away. ఆయన ఎంత రోగగ్రస్తుడయ్యాడంటే అక్కడున్న మెడికల్ బోర్డు, నువ్వు మిషనరీగా ఉండలేవు, వెళ్లిపోమ్మని చెప్పింది. No medical board would accept him in any mission. ఏ సంస్థలో ఉన్న మెడికల్ బోర్డు ఆయన్ను మిషనరీగా అంగీకరించలేదు. So you know what he did around the age of 50? 50 ఏళ్ల వయసులో ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? He started his own mission. తన సొంత మిషన్ సంస్థను ఆరంభించాడు.
Nobody will accept me, what to do? ఎవరూ అంగీకరించకపోతే ఏం చెయ్యాలి? I go on my own then. నేను సొంతగా వెళ్తాను. And he went to Africa, ఆయన ఆఫ్రికా వెళ్ళాడు, to the Congo. కాంగో దేశానికి వెళ్ళాడు. There were no believers in that place where he went to. When he died, there were about 10,000. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు విశ్వాసులు లేరు. ఆయన మరణించినప్పుడు సుమారు 10,000 మంది విశ్వాసులున్నారు. He used to live in a little hut and call it Buckingham Palace. ఆయన ఒక చిన్న గుడిసెలో ఉండి దాన్ని బకింగ్హామ్ రాజభవనం అని పిలిచేవాడు. That's the residence of the Queen of England. అది ఇంగ్లాండ్ దేశపు రాణి యొక్క నివాసము. And he used to write from there. And he never went home. అక్కడి నుండి ఉత్తరాలు రాసేవాడు. ఆయన ఎప్పుడూ ఇంటికి వెళ్ళలేదు. When he was there, his wife couldn't be there with him. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆయన భార్య ఆయనతో ఉండలేకపోయింది. Because she was sick and he had to look after the children in England. 14 years they stayed apart. ఎందుకంటే ఆమె రోగగ్రస్తురాలు, పిల్లలను చూసుకోవాలి. 14 ఏళ్ల పాటు వాళ్ళు దూరంగా ఉన్నారు. She came once to see him. ఆయన్ను చూడటానికి ఒకసారి వచ్చింది. And when she said goodbye, ఆమె వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు she walked away. She never looked back. She just went on. ఆమె వెనక్కు తిరిగి చూడకుండా నడిచి వెళ్లిపోయింది. See, these were men. వీళ్ళు నిజమైన మనుషులు. They were not loudmouth advice givers. They did something with their life. వాళ్ళు సలహాలు ఇస్తూ తిరిగేవారు కాదు. తమ జీవితాలతో ఏదొకటి సాధించారు. These are the men I admired. నేను ప్రశంసించిన వ్యక్తులు వీరే. There was sacrifice. There was faith. వాళ్లకు త్యాగం ఉంది, విశ్వాసం ఉంది. And C.T. Studd used to tell people, when you come to bring your luggage as a missionary to Congo, bring it in a coffin. C.T. స్టడ్ ప్రజలతో ఏం చెప్పేవాడంటే, మీరు కాంగో దేశానికి మీ సామాను తెచ్చినప్పుడు దాన్ని ఒక శవపేటికలో తీసుకురండి. Okay? Because you may die here. సరేనా? ఎందుకంటే మీరిక్కడ మరణించొచ్చు. We don't want to waste wood making a coffin for you. మీ కొరకు ఒక శవపేటిక చేయడానికి మేము కలప వృధా చేయము. Don't bring a suitcase. Bring a coffin and put your luggage inside that and come here. సూట్ కేసు తీసుకురావద్దు. మీ సామాన్లను శవపేటికలో పెట్టుకుని తీసుకురండి.